గుణదల మేరీమాత ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు రాష్ట్ర నలుమూలల నుండి క్రీస్తు విశ్వాసకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విజయవాడ కాథోలిక పీఠాధిపతి తెలగతోటి జోసెఫ్ రాజారావు ఉదయం నిర్వహించిన దివ్య బలి పూజతో రెండవ రోజు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మేరీమాతను కొలుస్తూ భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏపీలోని ప్రసిద్ధ క్రైస్తవ పుణ్యక్షేత్రం విజయవాడ గుణదల మేరీమాత ఆలయం ఏటా ఫిబ్రవరి 9 నుంచి 3 రోజుల పాటు మేరీమాత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో గుణదల మేరీమాత 102వ ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమై రెండవ రోజుకు చేరుకున్నాయి. ప్రేమ, కరుణ, దయా చూపే తల్లి మరియమ్మను కొలిచిన వారికి ఆయురారోగ్యాలతో పాటు ప్రేమానురాగాలు పెంపొందించే ఆత్మగుణం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఉదయం నిర్వహించిన సమిష్టి దివ్య పూజా బలి కార్యక్రమంలో విజయవాడ కాథోలిక పీఠాధిపతి బిషప్ రెవరెండ్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, వికార్ జనరల్ ఫాదర్ గాబ్రియల్, మోన్సిన్యోర్ ఫాదర్ మొవ్వల ప్రసాద్, గుణదల పుణ్యక్షేత్రం రెక్టర్ విలియం జయరాజుతో పాటు పలువురు రెవరెండ్లు, ఫాదర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో వందలాది మంది క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. క్రీస్తు సందేశాలను దైవజనులు భక్తులకు ఉపదేశించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో క్రైస్తవ భక్తి గీతాలను ఆలపించారు. మేరీమాత దివ్య విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు కులమతాలకు అతీతంగా రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఉత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన క్రీస్తు విశ్వాసకులతో గుణదల పుణ్యక్షేత్రం కిటకిటలాడుతోంది. లూర్దు మాత ఉత్సవాలు రెండవ రోజు. గత 9 రోజులు మేము నవదిన ప్రార్థనలు జరిపిన తర్వాత నిన్న మొదటి రోజు దివ్య పూజలు సమర్పించబడ్డాయి. అనేక మంది యాత్రికులు రావడం ఆరంభించారు. మొదటి రోజున చాలామంది వచ్చారు. దివ్య పూజకే దగ్గర 6,000 మంది వచ్చారు. అదేవిధంగా రోజంతా యాత్రికులు వస్తూనే ఉన్నారు పుణ్యక్షేత్రం దర్శించడానికి. చాలామంది ఇక్కడికి వచ్చి తల్లి దర్శనం చేసుకొని కొండ మీదకు వెళ్ళి కొండ గుహ దగ్గర మళ్ళీ ప్రార్థన చేసి అక్కడి నుంచి కొండ ఎక్కి అక్కడ శిలువను దర్శించుకొని తిరిగి వచ్చి దేవుని ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. ఇది రెండవ రోజు. రెండవ రోజున నెల్లూరు పీఠాధిపతులు పూజను సమర్పించారు. ఈరోజు సాయంత్రం విశాఖపురి అగ్రపీఠాధిపతులు వచ్చి పూజలు సమర్పిస్తారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. చాలామంది సంతోషంగా తిరిగి వెళుతున్నారు. వచ్చిన వాళ్ళు ఉండిపోతున్నారు కూడా కొందరు. అందరికీ ఉండడానికి కూడా కొన్ని సదుపాయాలు మేము వాళ్ళకి అమర్చాం. ఇక్కడ మాకు క్రమశిక్షణగా ఉంది. ఎందుకంటే చాలామంది పోలీసు బలగం, వాళ్ళతో పాటు ఇంకా వాలంటీర్స్, మా ష్రైన్ నుంచి వాలంటీర్స్ కూడా వాళ్ళు కూడా చాలా సహాయం చేస్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అన్ని విషయాలలో మేము శ్రద్ధ తీసుకొని వాళ్ళ కోసం ఆధ్యాత్మికంగా, అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన కనీస అవసరాలు కాదు అంతకంటే ఎక్కువ మనం వాళ్ళకు అవన్నీ ఇచ్చాము. అయితే ఈ గుణదల పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత ఏమిటంటే ఒక చిన్న దైవ కార్యాలు ఎప్పుడు కూడా చిన్నవిగా ప్రారంభమవుతాయి. ఈ ప్రాంతంలో ఒక చిన్న బోర్డింగ్ ఉండేది అనాథలకు విద్యనివ్వటానికి. వారికి నీరు లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పటి ఫాదర్ అర్లాటి అనేటువంటి ఆయన ఏం చేయాలనేటువంటిది వెళ్ళి ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఒక రోజంతా ప్రార్థన చేశారని, అక్కడ ఒక మరీతల్లి యొక్క స్వరూపాన్ని పెట్టారని, కిందకు వచ్చిన తర్వాత చిన్న బావి తవ్వితే పుష్కలంగా వారికి నీరు అందించబడిందని, ఆ విధంగా అంచెలంచెలుగా ఈ గుణదల పుణ్యక్షేత్ర అభివృద్ధి చెందడం జరిగింది. బైబిల్లో చాలా భక్తిభావంతో కూడినటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కొండల మీదకి వెళ్ళి ప్రార్థన చేయటం. ఆ కొండలు దైవ సాన్నిధ్యానికి కొంచెం అనుకూలంగా ఉంటాయి, ఆయన మనకు బోధిస్తాడనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం. రెండవది తీర్థయాత్రలు చేయటం. వారి వారి గ్రామాల నుంచి, ప్రాంతాల నుంచి అప్పుడు జెరూసలేమునకు వెళ్ళి దేవుని స్తుతించేవాళ్ళు యాత్రికులుగా. ఇప్పుడు పుణ్యక్షేత్రాలు వెలిచిన చోటకు అనేక మంది భక్తులు వచ్చి ఆ తల్లిని ప్రార్థిస్తూ, అమ్మా మా కొరకు ప్రార్థించు, మా చేయి పట్టుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు విడవు అని ఆమెను ప్రార్థిస్తూ ఉంటారు.